హాయ్ పిల్లలు, మీకు ఈరోజు చిట్టి కథ చెప్పడానికి వచ్చాను. కథ పేరేంటంటే జ్ఞానోదయం. ఇది ఆంధ్రప్రభ ఆదివారం 2019లో ప్రచురించారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా. ఒకరోజు నక్క బావ విందుకు పిలిచిందని కొంగ పోతూ ఉంటుంది. ఎదురుగా వచ్చిన కొంగతో చెప్తుంది, హే, నక్క పిలిస్తే వెళ్ళడం మంచిది కాదోయ్ అంది ఆ కొంగ. ఎందుకు అడిగింది కొంగ. ఒకసారి మీ ముత్తాతను విందుకు పిలిచి పాయసం పళ్ళెంలో పోసి తినమని చెప్పింది. పొడుగైన ముక్కుతో పాయసం తినలేక అవమానంతో ఆకలితో తిరిగి వచ్చింది. ఆ సంగతి మర్చిపోయావా? అది నాకు గుర్తుంది. ఒక పూట ఆకలిగా ఉంటే ఏమీ కాదు, కానీ ఆ నక్క నిజస్వరూపం తెలుసుకుంటానుగా అంటూ వెళ్ళింది. నక్కబావ ఇంటికి వెళ్ళగానే, కొంగబావ పాయసం చేస్తున్నాను, ఇంకాసేపు అవుతుంది అంటూ నక్క చెప్తుంది. పర్వాలేదు, ఈలోగా మీ ఇంటిలోని వారితో మాట్లాడి వస్తాను అంటూ నక్కబావ తల్లిని, భార్య, పిల్లలతో కలిసి మాట్లాడి వస్తుంది. ఆ తర్వాత ఈ నక్క పెద్ద పళ్ళెంలో పాయసం పోసి కొంగ ముందు పెట్టింది. నక్కబావ, జన్మజన్మలకు నీ రుణం తీర్చుకోలేనంత గొప్ప అవకాశం ఇచ్చావు అంది సంతోషంతో. ఈ మాటలకు నక్క ఉలిక్కి పడింది. ఇదేమిటి, ఈ కొంగ పాయసం తినలేక అవమానంతో తిరిగి వెళ్ళిపోతుంది అనుకుంటే ఇంత సంతోషంగా ఇలా చెప్తుంది ఏమిటి అని ఆశ్చర్యపోతుంది. కొంగ అక్కడున్న నక్కబావ తల్లిని పిలుచుకొచ్చి పాయసం తినమంది. ఆకలితో ఉన్న ఆమె గబగబాని తినేస్తుంది. ఆ తర్వాత కొంగ వైపు చూస్తూ చేతులు జోడించింది. ఇప్పుడు ఈ నక్క వైపు చూస్తూ కొంగ ఏమందో తెలుసా? నక్కబావ, తల్లిని దైవంగా చూడాలంటారు. నీ తల్లిని ఆకలితో బాధ పెట్టడం చాలా పాపం. నీకోసం ఇచ్చిన పాయసాన్ని నేను తినలేకపోయినా మీ తల్లికి నేను ఇచ్చాను. ఈ అవకాశం కల్పించినందుకు నీకు నా ధన్యవాదములు అంది కొంగ. ఆ మాటలకు కొంగ తన తప్పు తెలుసుకుంది. కాళ్లపై పడి ఒక్కసారిగా కొంగ కోరుకుంది. ఇదేరా కథ. ఈ కథ మీకు నచ్చిందంటే నేను మీకు థ్యాంక్స్ చెప్పుకుంటాను.